దోచుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నేను చెప్పినట్టుగా భారతదేశానికి స్వాతంత్రం, తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం, సామాజిక న్యాయంలో నమ్మడం. ఈ విషయాన్ని మేము గడపకి తీసుకుపోయాం. మిత్రమా, నేను 6 ఎలక్షన్లు వరుస గెలిచిన, 5 సార్లు ఎమ్మెల్యే. సెన్స్ చేసే విషయం ఏంటంటే హ్యూజ్ యాంటీ ఇన్కంబెన్సీ వేవ్. ఏదో మాకు అన్యాయం జరిగింది, మోసపోయినో, మాకు ఈ పాలకులు చెప్పిన మాట నిలబెట్టుకునే విషయం ప్రజల్లో స్పష్టంగా అవబడుతుంది. ఇవన్నీ అనాలిసిస్ చేసుకొని మేము కాంగ్రెస్ పార్టీ గెలుస్తాం. బట్ బీజేపీ కూడా మీ అన్నమాటలు కొంత సత్యం ఉంది. బీజేపీ ఆల్రెడీ గవర్నమెంట్ ఇన్ ఢిల్లీ కదా, కేంద్ర ప్రభుత్వం వల్ల మీ సిద్దిపేట జిల్లాకి, మీ దుబ్బాకి ఏమన్నా న్యాయం జరిగిందా అంటే నేను కొన్ని పబ్లిష్ హామీలు చెప్తా. ఆయన 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు, 2 లక్షలు మోదీ గారు, 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్లో అన్నాడు, అది కాలేదు. అదేవిధంగా రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా వాళ్ళ ముత్యం రెడ్డి గారు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ వారు గతంలో మీకు అందరికీ తెలుసు, కాంగ్రెస్ ఎమ్మెల్యే వారి సర్వీసెస్ గుర్తింపి ఈ ప్రాంతంలో వారికి గౌరవం గుర్తించి వారి కుటుంబంతోనే మేము ప్రయాణం చేయించుకుని వారికి మరి కొడుకు టికెట్ ఇవ్వడం జరిగింది. మరి రేప్ మరి టిఆర్ఎస్ పార్టీలో అసలు క్యాండిడేట్ ఎవరో మనకు తెలియకుండా హరీష్ రావు క్యాండిడేట్ గా ఫీల్ అయినప్పుడు మేము చేసిన నిర్ణయం కరెక్ట్ అనిపిస్తుంది. ఇంకో విషయం మీకు చెప్పాలి, నాకు తెలుసు హరీష్ రావు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే, నాకు కూడా చాలా కాలం మంచి మిత్రుడు కూడా. అయితే ఈ ఎన్నికల్లో హరీష్ రావు ఒక స్టేట్మెంట్ లో క్యాండిడేట్ కాదు చూసి మీరు ఓటేయాల్సింది, నన్ను చూసి ఓటేయమంటున్నా. ఇది ఒక అహంకార ధోరణి. అంటే దుబ్బాక ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ పెట్టిన అభ్యర్థి ఎమ్మెల్యే అయ్యే సమర్థత లేదా హరీష్ రావు గారు? అర్హత లేదా? లేకపోతే మొత్తం ఇది ఒక రాజ్యం, వారు సామంతులు, మీరు రాజులాగా వేయాలన్నారు. ఈ స్టేట్మెంట్ ఇది హరీష్ రావు గారి స్టేట్మెంట్. క్యాండిడేట్ కాదు, నన్ను చూసి ఓటేయమంటున్నారు. అంటే నేను చేసి ఓటేయాలి? దుబ్బాకలో 2 లక్షల మందిలో ఎమ్మెల్యే అర్హత లేదా? ఇది అహంకారమా? తప్పనిసరిగా మా క్యాండిడేట్ బెటరు అని చెప్పి జనం అంతా కూడా ఓటేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.